హాయ్ బ్రో. ఆ? గుణాన్ని కలవాలి. ఎక్కడ ఉంటాడు? ఎవరు నువ్వు? గుణతో ఏంటి పని? సుపారీ నీకు వచ్చినాయి. నాకు ఓ పని చేసి పెట్టాలి. సరే, ఒక 2 నిమిషాలు ఇక్కడ కూర్చో. హ్మ్. గుణ, నమస్తే భయ్యా. నమస్తే, కూర్చోండి. చెప్పండి, ఏం చేయాలి? మీరు నాకు ఓ పని చేసి పెట్టాలి. వీడు ఓల్డ్ సిటీలో ఉంటాడు. 2 గంటలకి వాడి ఇంటికి వెళ్తాడు. వాడి ఇంటికి వెళ్ళే లోపు వాని ఫోన్ కొట్టేశాను. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. వాడి ఫోన్ మాత్రం నాకు కావాలి. ఈ పని చేసి పెడితే నీకు 2 లక్షలు ఇస్తా. ఇదిగో అడ్వాన్స్. అదేదో 2 లక్షలతో నువ్వే కొత్త ఫోన్ కొనుక్కొచ్చుగా. హ్మ్? అబ్బో, లచ్చిందేవి. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. పని అయిపోతే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. వాళ్ళ లొకేషన్ మీకు షేర్ చేస్తా. నువ్వు చాలా డేంజర్ అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు. నీ మీద నమ్మకంతో వచ్చా. ఈ పనిగా నువ్వు చేస్తే ఇంకా 2 సెటిల్మెంట్లు ఉన్నాయి. అది కూడా నీకే ఇస్తా. ఈసారి 15 లక్షలు ఇస్తా. 15 లక్షలు ఇస్తా. 15 లక్షలా? ఈ పని పూర్తయ్యాక నాకు ఫోన్ చేయండి. ఓకేనా? ఓకే. ఆల్ ద బెస్ట్. సేమ్ టు యూ. అబ్బా, టైం 2 అయిపోయింది. వీడు ఇంకా రాలేదండి. వస్తాడా రాడు అసలుకే? ఎటు కనిపించలేదండి కదా. ఒక్కసారి ఫోన్ ఎవరా? కాల్ చేసుకోలేము. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ప్లీజ్ అన్న, అర్జెంట్ అన్న. అన్న ప్లీజ్ అన్న, ఒక్కసారి ఫోన్ ఇవ్వన్న. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. థ్యాంక్స్ అన్న. హలో, అరే ఎక్కడున్నావు? సరే సరే, త్వరగా రా. ఒరో బాబు, త్వరగా రా బాబు. ఇక్కడే ఉన్నా. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది. నువ్వేమో ఇప్పుడు దాకా రాలా. ఇక్కడేమో నాకు టెన్షన్ వచ్చేస్తుంది. త్వరగా రా. సరే సరే, త్వరగా రా. నువ్వు రారా త్వరగా. నువ్వు వచ్చేదాకా ఇంచు కూడా కదలను. సరే సరే. ఆజాము ఇంకా జంప్ ఇంకా. ఓకే, థ్యాంక్ యూ భయ్యా.
ఇదిగో ఫోన్ తీసుకో. ఓకే అదే కదా. ఈ ఫోనే కదా. ఎస్ ఎస్ బ్రో, థ్యాంక్స్ బ్రో. థ్యాంక్స్ బ్రో. ఎస్ బ్రో, ఐ డిడ్ ఇట్ బ్రో. ఏంటి ఉత్తి పేపర్కే? రే అది పేపర్ కాదు, అవాలా. హవాలానా? అన్నా అర్జెంటుగా 15 లక్షలు ఎవరు ఏంటో చెప్పన్నా. దా. ఏంటన్నా రమ్మన్నాడు, కింద దోసేస్తానండి కొంప తీసి. ఏ పదరా. మీరు అన్నట్టే ఆ 15 లక్షలు మీకు ఇవ్వాలి, నేను ఇస్తా. నాకు ఇంకో పని చేసి ఏం చేసి పెట్టాలి? జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 దగ్గర భద్రాచలం అనే ఒక కేఫ్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకడు వస్తాడు. వాడు వచ్చిన తర్వాత ఈ పేపర్ ఇవ్వు. తర్వాత ఆడేం చేయాలో మీకు చెప్తాడు. ఓకే 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 అన్న. ఓకే బ్రో. అన్నా 15 లక్షలు ఇస్తా అన్నాడు కదా, నాకెంత ఇస్తావన్నా? ఓ బిర్యానీ ఇప్పిస్తాను లేరా. అన్నా నీకు ఆ 15 లక్షలు 5 సున్నాలు ఉంటాయి, 5 సున్నాలు తీసేసి 15 రూపాయలు ఇవ్వాలి. నువ్వు నీ వ్యాపారం ఏడ దొరికావన్నా? ఇక్కడేనా? అన్నా ఎప్పుడు వస్తాడు ఈడు? 15 లక్షలు ఎవరం టైం సెన్స్ ఉందా లేదా? వెళ్ళిపోమంటావా? తొందరపడ కూసో. ఈడు ఒకడు. సరే ఈ రీల్ మార్చు. అన్నా ఈడెవడన్నా పెద్ద రాజకీయ నాయకుల తెలసోకేసుకొచ్చాడు. అసలు ఈడేనా అవాలాగాడు? అవాలా ఇవ్వండి. ఓకే ఈడేంటి ఇక్కడికి వచ్చి ఫోన్ నొక్కుంటాడు? యూసఫ్గూడ మెట్రో స్టేషన్, పిల్లర్ నెంబర్ 1545. అక్కడికి మీరు వెళ్ళండి. అక్కడికి ఒకడు వస్తాడు, ఒకటి ఇస్తాడు, తీసుకొని వెళ్ళిపోండి. ఓకే ఓకే గురు. అబ్బా ఇంకెంత పరిగెడతారా?
పిల్లల నెంబర్ కరెక్టే, ఇక్కడే ఉండమన్నాడు మనల్ని. వీడు ఎక్కడికి వెళ్ళాడు? ఛే, వీడు ఎక్కడికి వెళ్తాడు? వీడికి అర్థమవుతుంది, నన్ను సాగుపడతాడు. వీడి వ్యాపారం ఏంటో నాకు అర్థమవుతుంది. ఎక్కడైనా ఎత్కాలి ఇన్ని. ఉన్నాడా పోయాడా వీడు అసలుకి? ఇగో తీసుకో. ఇదేంటన్నా యూరిన్ టెస్ట్కా? వాడేం చేస్తే మనకెందుకురా, ఇది వాడికి ఇచ్చేద్దాం పదా. అన్నా ఈ పసుపు డబ్బాని మోకాన్ని కొట్టి మనం ఆ 15 లక్షలు తీసుకొని బ్యాంకాకి వెళ్ళిపోదాం అన్న. ఇందులో నీకు రూపాయి ఉండదు. అన్న ఒక్కసారి ఆగన్న. అన్న ఇది ఏంటో నాకు తెలియదు అన్న. 15 లక్షలు వస్తే నీకు సగం నాకు సగం. ఇవ్వపోయానుకో ఇది తీసుకుని ఎక్కడి నుంచో అరే పారిపోతా. ఫస్ట్ అయితే అనుకాడు పోదాం పారా, తర్వాత చూద్దాం. అన్నా ఏంటి ఇక్కడే ఆగిపోయావు? అన్నా 15 లక్షల వ్యవహారం ఇక్కడే ఆగిపోయావేంటి? ఏంటి డిట్టపడిపోయాడు ఉలుకు పలుకు లేకుండా? భయా భయా తెచ్చినాం భయా. అన్నా ఉన్నాడా పోయాడా? రెండు వాగరా, ఇప్పటికే టెన్షన్లు ఉంటే మళ్ళీ నువ్వు టెన్షన్. ముందేం లేపు, లేపరా. రేయ్ అటెన్షన్ చెప్తున్నావురా? అన్నా గుండాడుతుంది లేదు. ముందు ముక్కు కాడ చేవేట్ చూడరా, శ్వాస ఆడుతుందో లేదో తెలుస్తుంది. నువ్వే చూడు. అన్నా ఆగిపోయింది. ఏందిరా? గుండె. అన్నా ఏం చేద్దామన్నా? అన్నా అన్నా లే అన్నా. 15 లక్షలు అన్నావు, అది అన్నావు ఇది అన్నావు. ఇదిగో అన్నా నువ్వేదో తెమ్మన్నావుగా తెచ్చావన్నా. చూడన్నా చూడన్నా. అన్నా మా 15 లక్షలు ఇచ్చి నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో అన్నా. ఆ రోజేమో ఇలా అన్నావు ఇలా అన్నావు. చూడన్నా అట్లా చూస్తామేంటి గుడ్లు గోబులాగా? ఏదో ఒకటి చేయొచ్చుగా అన్నా. అన్నావు ఏంటన్నా ఎంత పసుపుగా ఉంది? లెగన్నా ఒకసారి చూడన్నా. ఇదేమన్నా 15 లక్షల వ్యవహారమేనా అసలుకి? 10 పైసలు కూడా ఇచ్చేటట్లు లేవు మాకు. చెప్పన్నా చెవులో ఒక మాట లెగుతాడేమో. ఇంకెట్ట కాదు కానీ ఇంకా. అన్నా అన్నా నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాడిని పడుకోబెడతావో నుంచో పెడతావో నాకు తెలీదు. నువ్వు మాత్రం 15 లక్షలు తీసుకుని నాకు మాత్రం సగం ఇవ్వాలి. ఎందుకంటే రోజు నీ వెనకాల కుక్కలాగా తిరిగా. ఏంటి ఇందా నుంచి ఇట్టాగే చూస్తున్నావు? ఆడు చచ్చిపోయి చాలాసేపు అవుతుంది. దా బయటికి. అన్నా ఇది అసలు 15 లక్షల వ్యవహారమే అంటావా? టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఆ ఫోన్ కొట్టేసినోడు ఎవడో, ఆ తెల్ల సొక్క అవాలగాడు ఎవడో, ఇది నీకు ఇచ్చినోడు ఎవడో అసలు ఏం అర్థం కావట్లేదన్నా. అరే దీన్ని అక్కడి నుంచి ఇక్కడ తెచ్చే లోపల వాడిని ఎవడో చంపాడంటే దీని వెనకాల చాలా పెద్ద కథ. ముందు దీని గురించి తెలుసుకుందాం. స్పీకర్ పెట్టన్నా. హలో, మీ దగ్గర ఒకటి ఉంది కదా పసుపు కలర్లో, అది నాకు కావాలి. మీకు 70 లక్షలు ఇస్తా. లొకేషన్ షేర్ చేస్తా, తెచ్చేయండి. 70 లక్షలా?